విశాఖలో విషాద ఘటన చోటు చేసుకుంది. విశాఖ నగరానికి చెందిన సూరాల నరేంద్రకు నెల క్రితం వివాహం చేసుకున్నాడు. అయితే వరుస తుఫానుల కారణంతో వేటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. పూట గడవక ఆన్లైన్ యాప్లోని 2,000 అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న లోన్ తిరిగి చెల్లించినందుకు సూరాల నరేంద్ర తన భార్య ఇద్దరు ఫోటోస్ ను నగ్నంగా చిత్రీకరించి బ్లాక్ మెయిలింగ్ పాల్పడ్డారు. అయితే విషయం తెలుసుకున్న భార్య 2,000 లోన్ కూడా తిరిగి ఫోన్ పే ద్వారా చెల్లించారు. అయినప్పటికీ ఫోటోస్ డిలీట్ చేయకపోవడంతో సూరాల నరేంద్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం పట్ల కలెక్టర్ తమ కుటుంబానికి న్యాయం చేయాలని, ఫ్రాడ్ లోన్ యాప్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆన్లైన్ యాప్కు మోసపోయిన అఖిలకి న్యాయం చేయాలి. ఆన్లైన్ యాప్కు మోసపోయిన అఖిలకి న్యాయం చేయాలి. ఆన్లైన్ యాప్ అంటే చర్యలు తీసుకోవాలి. ఆన్లైన్ యాప్కు మోసపోయిన అఖిలకి న్యాయం చేయాలి. అఖిలకి న్యాయం చేయాలి. ఆన్లైన్ యాప్కు మోసపోయిన చేయాలి. అన్యాయంగా పట్టున పెట్టుకుని యాప్ పై నిషేధించాలి. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. 2,000 రూపాయలకే అన్యాయం అయిపోయిన నరేంద్రకి న్యాయం చేయాలి. నరేంద్ర కుటుంబానికి న్యాయం చేయాలి. నరేంద్ర కుటుంబానికి న్యాయం చేయాలి. ఆన్లైన్ మోసానికి బలైపోయిన నరేంద్ర భార్యకి న్యాయం చేయాలి. ఆన్లైన్ మోసానికి బలైపోయిన నరేంద్ర భార్య అఖిల్కి న్యాయం చేయాలి. అఖిల్కి న్యాయం చేయాలి. గవర్నమెంట్ ఉద్యోగిని కాచుకోవాలి. గవర్నమెంట్ ఉద్యోగిని కాచుకోవాలి. వెంటనే గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. నరేంద్ర పిల్లల వల్ల బతుకుతున్నాను బాబు. నేను పిల్లల వల్లే బతుకుతున్నాను. ఆ యాప్ వాళ్ళు చంపేశారు 2,000 కోసం. నా కొడుకుని పెళ్లి చేస్తారు. 20 సంవత్సరాలు అవుతుంది. పెంచాను, 20 సంవత్సరాలు పెంచాను కొడుకును. నెలైనా అవ్వలేదు పెళ్ళి అయ్యి. 2,000 ఓడుకున్నాడు. ఆ యాప్ వాళ్ళు ఇలా చేశారు. ఏ పొట్టేళ్ళు ఎట్టి కూతురువి నాకు చెప్పలేదాం. తర్వాత తెలిసిందా శ్రీమంత్ అవుతుందంట. అదే 1 నెల అయిందంట. అంతే తీసుకోను. వెంటనే ఫోన్పే చేసింది. ఆ పొట్టేళ్ళు పంపించిన వెంటనే ఫోన్పే చేసింది 2,000 రూపాయలు. ఆడేయో తిట్లు. నా ఫోన్కి కూడా ఫోన్లు వచ్చాయి. మాకు ఆ అబ్బాయి ఆధారం. ఆ అబ్బాయి మా అందరినీ పోషించేవాడు. ఇప్పుడు తనే లేడు సార్. ఇప్పుడు మమ్మల్ని ఎవరు పోషిస్తారు సార్? నా బతికిలా అయిపోయింది. ప్రేమించి నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నందుకు ఇప్పుడు నేను ఒక్కదాన్ని అనాథన అయిపోయాను సార్. నాకు తండ్రి కూడా లేదు సార్. తనే నాకు అన్నీ అనుకొని తను లవ్ చేశాను. ఇప్పుడు వాళ్ళ అమ్మని ఒంటరిని చేసి తను ఉంటే మమ్మల్ని అందరినీ చూసుకునేవాడు సార్. కానీ తను లేడు. ఇప్పుడు మమ్మల్ని ఎవరు చూస్తారు సార్? మాకు దిక్కు ఎవరు సార్? పెద్ద దిక్కు ఎవరు సార్? కొడుకని ఆవిడకి పెద్ద దిక్కు ఆవిడకు ఉండేది. భర్త నాకు దిక్కు ఉండేది. ఇద్దరికి లేకుండా అయిపోయింది సార్. ఎవరు పోషిస్తారు సార్? మమ్మల్ని ఎలా బతకాలి సార్? ఆ అబ్బాయి ఆ చెట్టంటే మనిషి ఈవిడికి వస్తాడా? నాకు నా భర్త తిరిగి వస్తాడు సార్? ఆ 50 దొంగ నా కొడుకులు. నా ఒక్క ప్రాబ్లమే కాదు సార్. ప్రతి అమ్మాయి ఇలాంటి ఫేస్ చేస్తున్నారు. ఈ యాప్ల ద్వారా ప్రతి ఒక్కరు ఫేస్ చేస్తున్నారు. ఇలాంటివి పోలీసు వాళ్ళు అనేవి అది అదుపులో తీసుకొని వాళ్ళు ఎవరో కానీ ఆ స్కామ్ అది చూసి అది వాళ్ళు అరెస్ట్ చేసి వాళ్ళు పట్టుకోవాలని కోరుకుంటున్నాను సార్. మాకు న్యాయం చేయాలి సార్. ఇప్పటికి వచ్చి 48 గంటలు అవుతుంది. పట్టించుకోవట్లేదు సార్. ఎవరు పట్టించుకోవట్లేదు. పట్టించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని సూరార నరేంద్ర మా సంఘం సభ్యుడు. ఈరోజు తుఫానుల వలన వేట గడవక పూట గడవక వేట లేక ఆన్లైన్లో 2,000 రూపాయలు తీసుకున్నందుకు ఆన్లైన్ యాప్ వాళ్ళు తన భర్త భార్యల యొక్క ఫోటోలను మార్పింగ్ చేసి నగ్నంగా పెట్టడం వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు ప్రభుత్వాలు ఇటువంటి వారి మీద దృష్టి పెట్టాలి. అనేక మోసాలు జరుగుతున్న ప్రభుత్వాలు పట్టించకపోవడం వల్లే మత్స్యకారు యువకుడు నరేంద్ర ఈరోజు బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఈరోజు నెల కూడా కాలేదు పెళ్ళి. ఈరోజు భార్య రోడ్డున పడ్డది. కుటుంబం పోషించే కుటుంబాన్ని లేక కుటుంబం కూడా రోడ్డున పడ్డది. ఈరోజు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్ల, పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే ఈ రోజున యాపలు ఇంత ఎత్తున దుర్మార్గంగా వ్యవహరిస్తూ కుటుంబాలను బలైపోతున్నాయి. అయినా సరే ప్రభుత్వాలు కానీ పోలీసు యంత్రాంగం కానీ చేమకుట్టినట్లు ఉండడం వల్ల ఈరోజు మరిన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈరోజు స్పష్టంగా ఆమె 2,000 రూపాయలు బాకీ ఉన్నానని చెప్తే వెంటనే 2,000 రూపాయలు అదే నెంబర్కి వేసింది. వేసి ఈ రోజుకి 48 గంటలు అవుతున్నా పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు? ఈరోజు ఆగమేఘాల మీద వాట్సాప్లో ఏవో మెసేజ్లు పెడుతుంటే కేసులు పెడుతున్న ప్రభుత్వాలు ఆన్లైన్ మోసానికి బలైపోయిన మహిళకి ఈ రోజు వరకు ఆ ఆన్లైన్ యాప్ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలి.
ఈరోజు ఆమె దిక్కు లేకుండా అనాథ అయిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకుంది. 4 రోజులు గడవక ముందే విధవరాలయ్యింది. ఆ విధవరాలను ఎవరు ఆదుకుంటారు? ఈరోజు ప్రభుత్వాల నిర్లక్ష్యమే ఈరోజు అఖిలాదేవికి అన్యాయం. గతంలో సీరియస్ పనిష్మెంట్లు చేస్తున్నట్లయితే ఈరోజు ఈ పనిష్మెంట్ రాదు. అందువల్ల ఈరోజు ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి హెచ్చరిక చేసేది ఏంటంటే, అమ్మాయిని ఆదుకోవాలి, అమ్మాయికి అవుట్సోర్సింగ్లో ఉద్యోగం ఇప్పించాలి, అమ్మాయి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి. ఈరోజు ఏదైతే ఆ యాప్ ఇక్కడ విశాఖపట్నం పరిసరాల్లోనే చూపిస్తుంది. 18 చోట్ల ఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ పేరుతో 18 చోట్ల వస్తుంది. దాన్ని అరే పోలీసులు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం మేము. 48 గంటలైనా మాకు సామాన్యుడికి ఆ యాప్లో చూపిస్తుంది. మరి ఏం చేస్తున్నట్లు? ఆ బాధ్యత ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? భరోసా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఫ్యామిలీకి? అందువల్ల ప్రభుత్వాల నిర్లక్ష్యమే అఖిలదేవికి అన్యాయం. నరేంద్రకు న్యాయం జరగాలంటే ఏదైతే యాప్ ఉందో యాప్లను బహిరంగంగా శిక్షించాలి. వాళ్ళు ఎవరో బయటికి రావాలి. ఎంత పెద్దవంతులైనా సరే సహించలేదు. రేపు పెద్ద ఎత్తున యావత్ మత్స్యకారులందరినీ కదిలించి పెద్ద ఉద్యమం చేస్తాం. అఖిలకి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.